నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే టీవీ. నేను మీ సాయిప్రియ. కొండా దంపతులు కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారా? సొంత పార్టీకి ప్రత్యర్థి పార్టీలకు రెండు వైపులా అంగుళంగుళం తలనొప్పులు పెంచుకుంటున్నారా? అవును, అనవసరమైన వ్యాఖ్యలతో దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఇప్పుడు రాజకీయంగా కాంట్రవర్సీ అయ్యాడు. 500 ఎకరాల భూమిలో 16 ఎకరాలు అమ్మి 70 కోట్ల రూపాయలు ఎన్నికల కోసం ఖర్చు పెట్టామంటూ పబ్లిక్ గా చెప్పేసిన కొండా మురళి వ్యాఖ్యలు బూమరాంగ్ అవుతున్నాయి. 5 సార్లు అంటే 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. మరి అలాగే నేను డిసిసి బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు నష్టాలు ఉన్నప్పుడు దాన్ని 400 నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పిన, నేను లోపలికి రాను, బ్యాంకు లోపలికి రాను, సిస్టంలో కూడా నాకు అవసరం లేదు, అన్ని ఎన్ని పైసలే నాకు అవసరం లేదు, నా ఆఫీస్ నేను చూసుకుంటా, నా కుర్చీ నేను తెచ్చుకుంటా, మీటింగ్కి మాత్రం మీకు బిర్యానీ పెడతా అని చెప్పిన. వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఇంకేముంది, బీజేపీ నాయకులు ఫైళ్లు లాగారు. హైదరాబాద్ లోని ఎన్నికల సంఘం కార్యాలయాన్ని నిలిపివేశారు. అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బలమైన ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఏమైంది? ఎర్రవెల్లి ప్రదీప్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉపాధికారికి ఫిర్యాదు అందింది. కొండా దంపతుల వ్యాఖ్యలపై తక్షణ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇదిలా ఉండగా మరోవైపు క్రమశిక్షణ కమిటీ డెడ్ లైన్ దగ్గర పడుతుంది. ఏం సమాధానం ఇవ్వాలి, ఎలా చెప్పాలి, చెప్పకపోతే ఎలాంటి చర్యలు వస్తాయో అన్న టెన్షన్లో కొండా దంపతులు కొట్టుమిట్టాడుతున్నారు. అంతా ఒక్క మాటలో చెప్పాలంటే నోరు జారితే నష్టం నెరిగింది. రాజకీయాల్లో ఉన్నవారి మాటలు ఎంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. కొండా దంపతుల వ్యాఖ్యలపై రాజకీయ పంచ్ ఎక్కడి వరకు సాగుతుందో, వారి భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి ఇక బ్రేక్ పడుతుందా లేక కొత్త మలుపు తీసుకోనుందా వేచి చూడాల్సిందే. ఇక కొండా దంపతుల వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమై ఉంటుందో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విశ్లేషణల కోసం ఎస్ఆర్కే టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.